హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈ రోజు వీడియోలో నేను 5 డిఫరెంట్ లిప్స్టిక్ షేడ్స్ చూపించబోతున్నాను. ఈ లిప్స్టిక్ షేడ్స్ వచ్చేసి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో మనకి లిప్స్టిక్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఇవి వచ్చేసి మనం డైలీ పర్పస్ యూస్ చేసుకునే విధంగా ఉంటాయి. అకేషన్ పర్పస్ యూస్ చేసుకునే లిప్స్టిక్స్ కావు. కావాలంటే యూస్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. బట్ డైలీ పర్పస్ అయితే ఈజీగా ఉంటాయి అప్లై చేసుకోవడానికి. సో చూసేద్దాం ఎలాంటి షేడ్స్ ఉన్నాయో. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో చూసేద్దాం ఎలాంటి షేడ్స్ ఉన్నాయో. సో ఇవి వచ్చేసి 5 డిఫరెంట్ షేడ్స్ అండి. ఇవి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఏడిఎస్ కంపెనీ వారి లిప్స్టిక్ షేడ్స్, డైలీ పర్పస్ చూస్ చేసుకునే లిప్స్టిక్ షేడ్స్ అనమాట. సో నేను నా వీడియోస్లో ఏవైతే లిప్స్టిక్స్ అప్లై చేస్తానో అవన్నీ ఏడిఎస్ లిప్స్టిక్సే. సో డైలీ పర్పస్ ఇవి చాలా బాగుంటాయి అప్లై చేసుకోవడానికి. ఆ క్రీమీ టెక్స్చర్ లాగా ఈజీగా ఉంటాయి అప్లై చేసుకోవడానికి. వేరే అకేషన్ పర్పస్ అయితే నేను వేరే లిప్స్టిక్స్ యూస్ చేస్తాను, ఇవి యూస్ చేయను. కావాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఆప్షన్ పర్పస్ బాగానే ఉంటాయి. బట్ అకేషన్ పర్పస్ ఇంకొంచెం స్పెషల్గా ఉండాలి అంటే కొంచెం బ్రాండెడ్వి యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి డైలీ వేర్ లిప్స్టిక్స్ అనమాట. ఇవి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగుంటుంది. సో చూసిద్దాం 1 by 1 ఎలాంటి షేడ్స్ ఎలా ఉంటాయో. నేను షేడ్ మీకు చూపిస్తాను అండ్ అప్లై చేసి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ షేడ్ వచ్చేసి మనకి బ్రౌన్ అండి, చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది లిప్స్టిక్. సో చూసేద్దాం ఈ షేడ్ ఎలా ఉంటుందో. సో చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా ఉంటుంది. థిక్గా కూడా ఉంటుంది, లైట్గా ఉండవు అసలు. చాలా బాగుంటాయి ఇవి టెక్స్చర్ వైజ్ కూడా. సో ఇది నేను నా లిప్స్ పైన అప్లై చేసి కూడా చూపిస్తాను మీకు. అప్లై చేసే ముందు ఏంటంటే మనం కొంచెం లిప్ బామ్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నేను హిమాలయ ట్రాన్స్పరెంట్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఎక్కువ రాయకూడదు, జస్ట్ స్ప్రెడ్ చేసుకోవటానికి. సో చూస్తున్నారు కదా, ఇది ఈ షేడ్ అనమాట. సో చూడండి, యాస్టీస్ ఉంది కదా. చూడండి, ఇది లైట్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ కలర్ లిప్స్టిక్ అనమాట. చాక్లెట్ బ్రౌన్ అని చెప్పలేం, కానీ కొంచెం రెడ్డిష్ బ్రౌన్లో ఉంటుంది మనకి షేడ్ అనేది. సో చూసారు కదా, ఇది 1 కైండ్ ఆఫ్ షేడ్ అండి. నెక్స్ట్ షేడ్ కూడా చూసేద్దాము. సో ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి. ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ షేడ్. సో చూస్తున్నారు కదా, ఇది ఆరెంజ్. అండ్ ఈ షేడ్ కూడా నేను మీకు స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ కలర్. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్లో, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఆరెంజ్. సో ఇది ఈ షేడ్ కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు. ఆరెంజ్ చాలా లైట్గా ఉంటుంది మనకి. సో చూస్తున్నారు కదా, ఇది షేడ్. ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి. సో చూడటానికి ఈ విధంగా ఉంటుంది. సో కాంట్రాస్ట్ కలర్స్లో మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఈ షేడ్ అప్లై చేస్తే కాంట్రాస్ట్గా ఎలిగెంట్గా ఉంటుంది ఆరెంజ్. సో అన్ని డ్రెస్సెస్ పైన ఎక్కువగా సూట్ అవ్వదు, కానీ కొన్ని డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది. బట్ అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకైతే సెట్ అవుతుంది ఈ షేడ్ అనేది, ఆరెంజ్ షేడ్. సో నెక్స్ట్ షేడ్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ షేడ్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అండి. టోటల్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ అనమాట. డార్క్ చాక్లెట్ అంటాం కదా, డార్క్ చాక్లెట్ కలర్లో ఉంటుంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ షేడ్ కూడా మీకు నేను అప్లై చేసి స్కిన్ పైన చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది ఈ షేడ్ అనమాట, చాక్లెట్ కలర్. అండ్ లిప్స్ పైన కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి డార్క్ బ్రౌన్ అండి. సో ఎంత థిక్గా అప్లై చేసినా కూడా మనకి లుక్ అనేది ఆడ్గా ఉండదు ఈ కలర్ అనేది. అండ్ ఇది ఒకసారి నార్మల్ స్కిన్ టోన్లో కూడా మిక్స్ అయ్యే విధంగా ఉంటుంది ఈ కలర్. నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. సో చూస్తున్నారు కదా, ఈ షేడ్ అనమాట. సో నెక్స్ట్ షేడ్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ షేడ్ వచ్చేసి మనకి బర్గండీ పింక్ అండి. ఈ పింక్ ఏదైతే ఉంటుందో బర్గండీ పింక్ అనమాట.
సో ఇది కూడా మీకు నేను చూపిస్తాను. బర్గండీ పింక్ యూజువల్గా ఎక్కువగా యూస్ చేసే కలర్ అనమాట ఇది. పింక్ ఎక్కువగా సూట్ అవుతుంది. అండ్ పింక్ డ్రెస్సెస్ వేసుకోకపోయినా ఈ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి పింక్ షేడ్ అనమాట, బర్గండీ పింక్. సో చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా. అప్లై చేస్తే ఏ స్కిన్ టోన్ వాళ్ళు అప్లై చేసినా బాగుంటుంది ఈ కలర్. సో నేను నా లిప్స్ పైన అప్లై చేసి చూపిస్తాను మీకు. సరే కదా, ఇది ఈ షేడ్ అనమాట, పింక్ షేడ్, బర్గండీ పింక్ షేడ్. సో నా డ్రెస్కి మ్యాచింగ్ అయింది ఇది. సో ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది పింక్ షేడ్ అనమాట, ఇది ఈ కలర్. సో నెక్స్ట్ షేడ్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది రోజ్ పింక్ కలర్ అండి. ఇది బర్గండీ పింక్ కాదు, రోజ్ పింక్. సో ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇందాక చూపించింది మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఒకసారి. సో ఈ షేడ్స్ చూడండి, ఇది బర్గండీ పింక్, ఇది లైట్ రోజ్ పింక్ అనమాట. సో మీకు డిఫరెన్స్ తెలియాలని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది. సో ఇది నేను స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో దీని టెక్స్చర్ అనేది, కలర్. సో చూస్తున్నారు కదా, ఇది డార్క్ పింక్, ఇది లైట్ పింక్ అనమాట. డిఫరెన్స్ అయితే క్లియర్గా ఉంది, మనకు సేమ్ అయితే ఉండదు, లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది లాస్ట్ షేడ్ రోజ్ పింక్. లిప్స్ పైన కూడా అప్లై చేసి మీకు చూపిస్తాను నేను. న్యాచురల్ కలర్, మన లిప్స్ కలర్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది లిప్స్ ఈ కలర్ అనేది. సో ఇది ఈ షేడ్. సో డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? సో చూస్తున్నారు కదా, ఇది ఈ షేడ్ అనమాట. సో చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇవ్వండి 5 షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఉంటాయి లిప్స్టిక్ షేడ్స్ అనేవి. సో ఈ లిప్స్టిక్ షేడ్స్లో నాకు ఏది బాగుందో నా కమెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ మీరు కూడా ఈ లిప్స్టిక్ షేడ్స్ వాడిన తర్వాత ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిరర్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తాను మిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.